ఆఖరికి భీష్ముడు కూడా ఆ సభలో కూర్చొని ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పి పాండవులు జూదం చేయడం తప్పు, నువ్వు జూదం ఆడుకుంటా నీ భార్యని తాకట్టు పెట్టడం తప్పు, చట్టసభలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆపకుండా ఇది చూసిన వాళ్ళందరిది తప్పు అని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది చీర లాగడం, కొంగు లాగడం వల్ల, వీళ్ళు జూదం ఆడడం వల్ల, అధర్మం వేయడం వల్ల, అడుగులు వేయడం వల్ల, ఆడదాన్ని నీచంగా చూడడం వల్ల ధర్మాన్ని కాపాడినటువంటి శ్రీకృష్ణుడు దీనంతటికి కురుక్షేత్ర యుద్ధం సమాధానం చెప్పింది. ఈ సన్నివేశాన్ని ఆపనివాడు శిక్ష అనుభవించినాడు, చచ్చిపోయినాడు యుద్ధంలో. జూదమాడిన వాళ్ళకి ఇబ్బందే, వాళ్ళ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. లాగినోడు చచ్చిండు, కుక్క చావు చచ్చిండు, లాగనోడు చచ్చిపోయాడు. దీని అర్థం ఎందుకు చెప్పు? మహాభారతం, రామాయణాలు మనం ఎలా బతకాలో, ఎలా బతకకూడదో చెప్పడానికే రామాయణ మహాభారతాలు ఉన్నాయి. ఒక తండ్రిని గౌరవించాలి, ఎలా గౌరవించాలి? రాముల్లా గౌరవించాలి. ఓకే, ఒక తల్లి మాట జవదాటద్దు. ఎలా జవదాటద్దు? రాముడు లాగా. ఒక అన్నదమ్ములు కలిసి ఉండాలి. ఎలా కలిసి ఉండాలి? రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులాగా కలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మన ధర్మానికి మూలాలు. ఒక మనిషి ఎలా బతకాలో, ఎలా బతకూడదో మనకి తెలియజెప్పడం కోసమే ఈ రామాయణ మహాభారతాలు ఉన్నాయి. ఒక ఆడదాన్ని అవమానిస్తే ఎటువంటి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందో మహాభారతం కళ్ళకు కట్టినట్టు చూపించిండ్రు. మహాభారతంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒక ఆడది దైవ స్వరూపం, ఆడది ఎలా ఉన్నా అది ఆడదే. తన గురించి దూషించినా, తప్పుగా మాట్లాడినా, దుర్భాషలాడినా శిక్ష తప్పదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది మన ధర్మ రక్ష పరిరక్షణ కోసం మన భారతదేశం రామాయణ మహాభారత మూలాల మీద నడుస్తా ఉంది. ఎప్పుడైతే మనం అధర్మం తప్పుతున్నామో అక్కడి నుంచే మన పతనం మొదలవుతుందిరా సన్నాసులారా అని చెప్పి రామాయణ మహాభారతాలు ఎప్పటికప్పుడు మనకి హితబోధ చేస్తూనే ఉంటాయి. కానీ మనమే ఇంటలేము. అధర్మం చేయకు, ఆడదాన్ని దూషించకు, క్యారెక్టర్ అసాసినేట్ చేయకు, నీ భార్యని కొట్టకు, తిట్టకు, సరి సమానంగా చూసుకోమని చెప్తుంది మహాభారతం.